హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చూమ్స్ క్రియేషన్స్. నేను ఇవాళ మీకు వైజాగ్లో ఉన్న ది ఫేమస్ రోజ్ హిల్ చర్చ్ కోసం చూపించబోతున్నానండి. ఈ రోజ్ హిల్ చర్చ్ వైజాగ్లోనే ఒక అద్భుతమైన ఆకర్షణ. ఇక్కడికి ఎక్కువ టూరిస్టులు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇది మెయిన్ సిటీకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి బస్సెస్, ఆటోస్, రిక్షాస్ ఇంకా మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. ఈ రోజ్ హిల్ చాపెల్ ఒకప్పుడు బ్రిటిషర్ మరియు స్థానిక న్యాయమూర్తి మానిసర్ రోజ్ యొక్క ఇల్లు అండి. సో ఈ ఇల్లు 1864లో నిర్మించారట. ఇంకా 1967లో దీన్ని ప్రార్థనా మందిరంగా మార్చారు. ఈ ప్రాంతం 1870 మరియు 1876లో తుఫాన్ల కారణంగా తీవ్రంగా ప్రభావితమైందట. 1877లో చర్చ్ రెనోవేట్ చేశారండి. ఇంకా అవర్ లేడీ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ యొక్క కొత్త విగ్రహాన్ని కూడా స్థాపించారు. అప్పటి నుండి ఎక్కువ మంది భక్తులకు వసతి కల్పించడానికి చర్చ్ ఎన్నో మార్పులు చేర్పులు చేసి పునర్నిర్మాణాలు అవి చేశారండి. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. 1942లో జాపనీస్ వారు విశాఖపట్నంపై దాడి చేసినప్పుడు నగరాన్ని మరియు నివాసులను శత్రువుల నుండి సురక్షితంగా ఉంచడానికి ఒక ఊరేగింపుని రోజ్ హిల్ చర్చ్కి తీసుకెళ్లారంట. సో అప్పటి నుండి ఎలాంటి దాడులు జరగలేదని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. మీరు ఈ చర్చ్ చుట్టూతా కూడా చూస్తే చాలా సీనరీస్, సీనిక్ బ్యూటీగా ఉంటుందండి. చాలామంది ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ ఇక్కడికి ఎర్లీ మార్నింగ్, తర్వాత ఈవినింగ్ సన్ రైజ్ సన్సెట్స్కి వచ్చి స్పెషల్గా ఇక్కడ ఈ షూట్స్ అవి కూడా చేస్తూ ఉంటారు. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ కూడాను. అండ్ ఇది ఇంకొక స్పెషల్ అండి. ఇక్కడ మీరు చూస్తే రైట్ సైడ్ ఇక్కడ ఈ రోజ్ హిల్ చర్చ్ యొక్క పాత ఫొటోస్, వాటి హిస్టరీ తాలూకు ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ బయట ఇలా పెట్టారు. అందరూ దాని హిస్టరీ కోసం తెలుసుకోవడానికి. కానీ సో మీరు ఎప్పుడైనా వస్తే ఇవన్నీ కూడాను కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి ఈ ఫొటోస్ అన్నీను. అలాగే ఇక్కడ ఇట్లాగా మెట్లు ఒక చిన్న హిల్ లాగా మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేశారు ఈ మేరీ మాతని దర్శించుకోవడానికి. సో ఇది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అంటే నేను ఎన్నో ఇయర్స్ నుంచి వైజాగ్లో ఉన్నా ఎప్పుడు వినడమే కానీ నేను ఎప్పుడు వచ్చి చూడలేదు. సో ఇప్పుడు మాత్రం నేను ఇది చూసి అలాగే మీకు మొత్తం అంతా కూడాను చాలా బ్రీఫ్గా మీకు ప్రతిదీ నేను చూపిస్తున్నాను. అలాగే నేను కూడా ఇక్కడ ఇలాగ క్యాండిల్స్ అవి వెలిగించాను. మొత్తానికి ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు ఎవరైనా వైజాగ్ వస్తే మాత్రం తప్పకుండా ఈ రోజ్ హిల్ చర్చ్ని ఒకసారి చూడండి. ఈ చిన్న ఘాట్ రోడ్లా కూడా ఉంటుంది. అలాగే మనకి రైట్ సైడ్ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక మాస్క్ ఉంటుంది. అదే ఇక్కడ ప్రత్యేకత. 3 రకాల మతాల వాళ్ళు ప్రార్థించుకునేలాగా ఉంటుంది చర్చ్, టెంపుల్ అండ్ మాస్క్. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.